సార్ నేను ఫిక్స్ వాల్యూస్లో కానీ వాల్యూ మ్యాపింగ్లో కానీ మీరు చెప్పినట్టు అక్కడ డిఫాల్ట్ వాల్యూ ఉంచాలని చెప్పారు కదా అక్కడ డిస్ప్లేలో. యూస్ కీ. సార్ వినిపిస్తున్నామా సార్? యా, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, చెప్పండి. అక్కడ డిఫాల్ట్ వాల్యూ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనకి ఎల్స్ కండిషన్ ఉంది కాబట్టి మనం యూజ్ చేస్తున్నామా, లేకపోతే డిఫాల్ట్ గా అక్కడ మన ఎల్స్ కండిషన్ ఉంది కాబట్టి డిఫాల్ట్ వాల్యూ. సో నైంటీ నైన్ ఓకే. యూస్ కే యూస్ చేస్తాం. ప్రతిసారి మనకి వాల్యూ మ్యాపింగ్ ఉంటే ఎల్స్ కండిషన్ ఉంటుందని కాదు. ఎల్స్ కండిషన్స్ ఉన్నప్పుడు, మనకి ఎక్కువ లాజిక్స్ ఉన్నప్పుడు వాల్యూ మ్యాపింగ్కి వెళ్తాం డైరెక్ట్. లేదంటే మనకి వాల్యూ మ్యాపింగ్ అని స్పెసిఫై చేస్తూ వస్తారు, ఒక టేబుల్ ఇచ్చి ఈ వాల్యూస్ వస్తే ఈ వాల్యూస్ పాపులేట్ చేయండి అంటారు. సో దెర్ విల్ బి నో ఎల్స్ కండిషన్. ఎప్పుడైతే మీకు ఎల్స్ కండిషన్ ఉండదో, ఆటోమేటిక్గా ఉన్నది ఉన్నట్టు యూస్ కీ డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే. అంటే అక్కడ యూజ్ కీ ఉంటే బెటర్ డిఫాల్ట్ అంటే. యూస్ కీయే ఉండాలి. డిఫాల్ట్ అంటే మనకు నచ్చింది మనం పంపలేం కదా. సో ఓకే. ఇన్ కేస్ రేపు ఎప్పుడైనా మనకి టేబుల్లో లేనిది అంటే వచ్చింది వెళ్ళిపోతుంది. సో వాళ్ళు అడుగుతారు, సో ఇది ఎందుకు లేదు, యాజ్ ఇట్ ఈస్ సోర్స్ నుంచి ఎందుకు వచ్చిందంటే దట్ ఈస్ నాట్ మెయింటైన్ ఇన్ అవర్ టేబుల్, వీ డోంట్ హ్యావ్ దట్ రిక్వైర్మెంట్ అని చెప్పాడు. అదే మనకు నచ్చింది పంపించాం అనుకోండి, దట్ విల్ బి అన్ అగైన్ బిజినెస్ ఇంపాక్ట్. ఓకే. గాట్ ఇట్. యూజ్ కీ ఉంచాలి. ఓకే. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఫిక్స్డ్ వాల్యూస్ అండ్ వాల్యూ మ్యాపింగ్? సో వాట్ యూ విల్ యూస్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్? ఫిక్స్డ్ వాల్యూస్ యూస్ చేస్తారా, వాల్యూ మ్యాపింగ్ యూస్ చేస్తారంటే? వాల్యూ మ్యాప్. వాల్యూ మ్యాపింగ్. రీజన్ అడిగితే Because of it is easy accessible, we can access in the any, I mean, message mapping in any articles ఓకే. ఇప్పుడు డైరెక్ట్ ఇదే కూడా టూ టూ when we are moving ఇప్పుడు to production. ఒక్క రికార్డ్ కి అంటే ఒక ఫీల్డ్ కి మనం వాల్యూ మ్యాపింగ్ రాసాం. సో ఇంకో ఫీల్డ్ కి కూడా టేబుల్ ఉంది. సో వాట్ యూ విల్ డూ? We can use the same value mapping. Value mapping. సో న్యూ వాల్యూ మ్యాపింగ్ క్రియేట్ చేస్తారా? We ఫర్ can use same ఎగ్జాంపుల్ value mapping. లెట్ us see, వెస్టర్డే మనకి కరెన్సీ అనే ఫీల్డ్ కి మనం ఏం చెక్ చేస్తున్నాం? కంట్రీ దాని యొక్క కరెన్సీని పాపులేట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద వాల్యూ మ్యాపింగ్. దీన్ని నిన్న మనం కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు వేరే ఫీల్డ్కి అడుగుతున్నారు. లెట్స్ సే ఒక ఫీల్డ్ ఉంది, ఏదో ఒక ఫీల్డ్ తీసుకున్నాం. సో ఒక ఫీల్డ్ కి కన్వర్షన్ చేయమన్నారు. లిస్ట్ ఆఫ్ సోర్స్ వాల్యూస్, లిస్ట్ ఆఫ్ కీ టార్గెట్ వాల్యూస్ ఇచ్చారు. సో బేసిక్ గా టూ వాల్యూ మ్యాపింగ్స్ ఇక్కడ మనం డిజైన్ చేయాలి. సో అలాంటి కేసెస్ లో ప్రతిసారి న్యూ వాల్యూ మ్యాపింగ్ మనం క్రియేట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, జస్ట్ గో టు యువర్ వాల్యూ మ్యాపింగ్, గో టు వాల్యూ మ్యాపింగ్, ఓకే. ఇది కంట్రీకి. సో కంట్రీ యొక్క వాల్యూస్ ఇప్పుడు వేరే ఫీల్డ్కి ఉన్నాయి. సో ప్లాంట్ అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్లాంట్ వాల్యూస్ పంపిస్తున్నారు. సో లెట్స్ సే 0010 అని పంపిస్తే, లెట్స్ సే యుఎస్ ప్లాంట్. సో ఓకే, యుఎస్ ప్లాంట్ తర్వాత 0020 అని పంపిస్తే సమ్ అదర్ ప్లాంట్, వేరే ప్లాంట్ అనుకోండి, ఇండియా అనుకోండి. సో ఇలా బేస్డ్ ఆన్ సోర్స్ వాల్యూ ఈ వాల్యూస్ ని పాపులేట్ చేయమన్నారు. సో దిస్ ఈస్ ఫర్ అనదర్ ఫీల్డ్. సో ఆల్రెడీ కంట్రీ కన్నా ఒక వాల్యూ మ్యాపింగ్ ఇచ్చారు, ఇప్పుడు వేరే ఫీల్డ్ కూడా ఒక వాల్యూ మ్యాపింగ్ ఇచ్చారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ క్రియేటింగ్ వన్ మోర్ వాల్యూ మ్యాపింగ్, సింపుల్ గా మనం ఏం చేస్తామంటే దీన్ని ఎడిట్ చేసి యూ విల్ యాడ్ వన్ మోర్ వాల్యూ మ్యాపింగ్ హియర్ ఇట్ సెల్ఫ్, ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. సో లెట్స్ సే సోర్స్ అండర్ స్కోర్ ప్లాంట్ అండర్ స్కోర్ ఏ ఐ టార్గెట్ ప్లాంట్ ఏ టార్గెట్ ప్లాంట్. సో ఇక్కడ మనం యాడ్ చేసుకొని లెట్స్ సే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పేసెస్. ఓకే,
సో ఇలా మనం యాడ్ చేసుకొని టార్గెట్ సోర్స్ ఏదో ఒక యూనిక్ నేమ్ మీకు రిలేటెడ్ నేమ్ ఒకటి పెట్టుకొని ఆటోమేటిక్గా ఇక్కడ అగైన్ న్యూ వాల్యూస్ యాడ్ చేసుకుని ఉంటుంది. సో సోర్స్ ప్లాంట్ ఐ టార్గెట్ ప్లాంట్ ఏ ఇక్కడ మనం మళ్ళీ ప్లాన్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇలా ఏదే ఫీల్డ్స్కి అయితే ఉంటుందో సో లెట్స్ సే యూఎస్. సో ఇక్కడ ఏ ఫీల్డ్స్కి ఉంటుందో ఆ ఫీల్డ్స్ని మనం యాడ్ చేసుకుంటాం. సో ప్రతిసారి ఇంకో వాల్యూ మ్యాపింగ్ వస్తే న్యూది క్రియేట్ చేసుకోవాలనే రూల్ ఏం లేదనమాట. యూ కెన్ క్రియేట్ ఇట్, కానీ అదే మ్యాపింగ్లో మల్టిపుల్ వాల్యూ మ్యాపింగ్స్ ఉంటే ప్రతిసారి 5 వాల్యూ మ్యాపింగ్స్కి 5 డిఫరెంట్ వాల్యూ మ్యాపింగ్స్ క్రియేట్ చేసే బదులు మనం ఒక వాల్యూ మ్యాపింగ్ క్రియేట్ చేసి వాటన్నిటిని మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం అనమాట. సో ఇదే ప్యాకేజ్లో ఉంటే న్యూది క్రియేట్ చేసుకుంటాం, వేరే ప్యాకేజ్లో ఉంటే ఈ ప్యాకేజ్లోది యూజ్ చేసుకోవడం కన్నా యాజ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్లో కొత్త వాల్యూ మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదే మ్యాపింగ్లో మల్టిపుల్ వాల్యూ మ్యాపింగ్స్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ different value mappings, you can use single value mapping and you can create different sections here. Is it clear? Yes, sir. Can you show me, sir, once again how you created and edit చేసిన తర్వాత? So బేసిక్గా ఇది మన ఎగ్జిస్టింగ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీకి వాల్యూస్ ఇచ్చారు, ఈ వాల్యూస్ పాపులేట్ చేయాలి. వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ వాల్యూ మ్యాపింగ్. సో ఇప్పుడు ఏమన్నారు, ప్లాంట్ అని ఇంకో ఫీల్డ్ ఉంది, దానికి కూడా మేము టేబుల్ ఇస్తున్నాం, సోర్స్ నుంచి ఈ వాల్యూస్ వస్తాయి, టార్గెట్కి ఈ వాల్యూస్ మీరు పాపులేట్ చేయాలి అన్నారు. అదే మ్యాపింగ్లో వీ హ్యావ్ సెకండ్ వాల్యూ మ్యాపింగ్, వేరే రిక్వైర్మెంట్ వచ్చింది వాల్యూ మ్యాపింగ్ క్రియేట్ చేయాలని. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆర్టిఫాక్ట్, మన ఆర్టిఫాక్ట్లోకి వెళ్ళి మనం వేరే వాల్యూ మ్యాపింగ్ క్రియేట్ చేసే బదులు ఎగ్జిస్టింగ్ వాల్యూ మ్యాపింగ్ ఓపెన్ చేసుకొని you can add one more section here. So kind of a new value mapping here itself. So ఇక్కడ మనకు కావాల్సిన నేమ్ ఇచ్చుకుంటాం. Let's say source src plant underscore a underscore I target underscore plant, ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, షుడ్ బి ద యూనిక్ అనమాట ఈచ్ సెక్షన్ కి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోగానే కింద వాల్యూస్ అడిగేస్తుంది. సో సేవ్ అండ్ డిప్లై ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ ప్లాంట్కి మ్యాప్ చేస్తారో అక్కడ మీరు ఈ వాల్యూ మ్యాపింగ్ కాల్ చేస్తారు. ఇదైతే ఎలా అయితే మీరు కంట్రీ అనే ఫీల్డ్ దగ్గర కాల్ చేశారో ఇప్పుడు ప్లాంట్ దగ్గర ఈ వాల్యూస్ కాల్ చేస్తారు వాల్యూ మ్యాపింగ్ పెట్టుకొని. ఆటోమేటిక్గా ఏదైతే సోర్స్ వాల్యూ వస్తుందో ఈ టేబుల్ నుంచి పిక్ అయ్యి ఈ టార్గెట్ వాల్యూ అనేది టార్గెట్కి వెళ్తుంది. ఓకే. యా. ఓకే, ఇలా మల్టిపుల్ వాల్యూ మ్యాపింగ్స్ వచ్చినప్పుడు యూ కెన్ యూస్ సేమ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ మ్యాపింగ్. అదే వేరే ప్యాకేజ్లో వేరే మ్యాపింగ్లో వేరే వాల్యూ మ్యాపింగ్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ప్యాకేజ్లో ఉన్న వాల్యూ మ్యాపింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ వన్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ వన్. సో దానికి దీనికి అసలు డిపెండెన్సీ ఉండకూడదు అనమాట. దేర్ విల్ బి నో రిలేషన్ బిట్వీన్ ప్యాకేజెస్. ఆ ప్యాకేజ్లో వాల్యూ మ్యాపింగ్ దాన్ని, ఈ ప్యాకేజ్లో వాల్యూ మ్యాపింగ్ దీన్ని. ఓకే, యూ కెన్ యూస్ అక్రాస్ ఎనీ ప్యాకేజ్ యూ కెన్ యూస్, కానీ యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఆ ప్యాకేజ్లోది ఆ ఐఫ్లోస్ వరకే యూజ్ చేయడం బెటర్ అనమాట. ఓకే. ఓకే, సో దట్స్ ఇట్, వాల్యూ మ్యాపింగ్ అండ్ ఫిక్స్డ్ వాల్యూస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇఫ్ నాట్, we'll move to new functions today. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం కన్వర్షన్స్ చూసాం. ఓకే, సో వీ హ్యావ్ సీన్ అర్థమెటిక్, బులియన్, కాన్స్టెంట్స్ అండ్ కన్వర్షన్స్, ఈ 4 చూసాం. సో అర్థమెటిక్ యూస్డ్ ఫర్ ద క్యాలిక్యులేషన్స్. సో ఏమన్నా సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, తర్వాత స్క్వేర్ రూట్, సో మైనస్ సైన్, ప్లస్ సైన్ ఇవన్నీ మార్చాలంటే, సో ఇఫ్ యూ వాంట్ టు ప్లే విత్ ద నెంబర్స్ దెన్ యూ విల్ గో విత్ ద అర్థమెటిక్ ఫంక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ బులియన్ ఫంక్షన్స్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్, కండిషన్ బేస్ చేసుకొని ట్రూ వస్తే ఈ వాల్యూ పంపండి, ఫాల్స్ వస్తే ఈ వాల్యూ పంపండి, ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్స్ మీరు రాయాలంటే మీరు బులియన్కి వెళ్తారు. సో కాన్స్టాంట్ ఏంటంటే ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ సమ్ హార్డ్ కోడెడ్ వాల్యూస్, సోర్స్ నుంచి నాకు రావట్లేదు, సిపిఐ నుంచి ప్రతిసారి అదే వాల్యూ ఎవ్రీ మ్యాపింగ్లో ఎవ్రీ రికార్డ్లో అదే వాల్యూ పంపాలి, హార్డ్ కోడ్ చేయాలి అనుకున్నప్పుడు కాన్స్టాంట్లోకి వెళ్ళి కాన్స్టాంట్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ కన్వర్షన్స్లో నిన్న చూసాం ఫిక్స్డ్ వాల్యూస్ అండ్ వాల్యూ మ్యాపింగ్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. సో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట కన్వర్షన్లో. యూనిట్ బిఫోర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కన్వర్షన్స్లో ఫిక్స్డ్ వాల్యూస్కి వాల్యూ మ్యాపింగ్కి ఏంటి డిఫరెన్స్, సమ్మన్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్ అంటే వీ షుడ్ హ్యావ్ ద రీజన్ అనమాట. నెక్స్ట్
డేట్ ఫంక్షన్స్, నోట్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్ అండ్ టెస్ట్. సో ఇవన్నీ మనం ఎక్కువ యూజ్ చేయము, డేట్, స్టాటిస్టిక్, టెక్స్ట్ అంతా, కానీ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం నోట్ ఫంక్షన్స్. బట్ వీ విల్ సీ వాట్ ఈస్ ద డేట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్స్ లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. సో టుడే విల్ సీ అబౌట్ డేట్ ఫంక్షన్స్. బేసికలీ డేట్ ఫంక్షన్స్ అంటే, డేట్ అంటేనే ఆల్రెడీ మనకు తెలుసు, సో నథింగ్ బట్ డేట్స్ అన్నమాట. సో ఇట్ విల్ డీల్ విత్ డేట్స్. సో బేసిక్గా నేను ఒక డేట్ మన ఫీల్డ్లో ఇన్వాయిస్ ఇష్యూ డేట్ అని ఉంది, ఈ డేట్ అనే ఫీల్డ్ తీసుకుంటా. బేసిక్గా ఇఫ్ ఐ అప్లోడ్ ద టెస్ట్ ఫైల్, అప్లోడ్ చేస్తే సో దీన్ని ఏమంటాం, 1-to-1 మ్యాపింగ్ అంటాం. అంటే వచ్చిన డేట్ వచ్చినట్టు సోర్స్ నుంచి ఇన్వాయిస్ డేట్ అనే ఒక ఫీల్డ్ వస్తుంది, దాన్ని మనం టార్గెట్లో ఇష్యూ డేట్ అనే ఫీల్డ్ ఉంది దానికి పాపులేట్ చేయాలి. అంటే 2026-1-2 అనేది దీనికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఏమన్నారు, సో 2026-1-2 ఇది సోర్స్ నుంచి వచ్చే వాల్యూ. బేసిక్గా ఇది సోర్స్ నుంచి వచ్చే వాల్యూ. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం టార్గెట్కి పంపిస్తాం. రేపు ఎప్పుడైనా వాళ్ళు వచ్చి, లేదు మీ పంపించే డేట్ మేము చేంజ్ చేసుకున్నాము, అవర్ సిస్టమ్ డిజైన్ హ్యాస్ బీన్ చేంజ్డ్, లేదు అంటే మీరు పంపించే డేట్ మేము యాక్సెప్ట్ చేయము, సో ఫార్మాట్ వేరుంది, మీరు 2026-01-02 అని పంపిస్తున్నారు, బట్ వీ వాంట్ యాజ్ 2026-01-02 వితౌట్ డాష్ పంపమని చెప్పారు. బేసిక్గా సోర్స్ నుంచి వచ్చే వాల్యూ ఇది. ఇది ఒక డేట్ ఫంక్షన్ అన్నమాట. డేట్ వాల్యూ ఇయర్, మంత్, డేట్. సో బేసిక్ ఇదేం చేస్తుంది, సోర్స్ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో వితౌట్ ఎనీ డాషెస్ వాళ్ళకి ప్రాపర్, వితౌట్ ఎనీ గ్యాప్ కానీ వితౌట్ ఎనీ డాషెస్ కానీ వాళ్ళకి ఈ డేట్ ఫార్మాట్లో కావాలి. సో ఇలాంటి డేట్స్తో మనం డీల్ చేయాలి అంటే, ఒక డేట్ ఫార్మాట్ని మనం మ్యానిపులేట్ చేయాలంటే మనకున్న ఫంక్షన్స్ ఏంటంటే డేట్ ఫంక్షన్స్. సో డేట్ ఫంక్షన్స్ ఆల్వేస్ ఇన్పుట్ షుడ్ బి ద డేట్స్ ఓన్లీ. నేను ఒక ఆల్ఫాబెట్స్ పంపిస్తాను, వేరేది పంపిస్తాను అంటే ఇట్ వోంట్ వర్క్, ఆల్వేస్ ఇట్ విల్ డీల్ విత్ ద డేట్స్. ఓకే, దీంట్లో మనం ఎక్కువ యూజ్ చేసేది కరెంట్ డేట్ అండ్ డేట్ ట్రాన్స్, ఈ రెండే యూజ్ చేస్తాం. వీ విల్ నెవర్ యూజ్ దిస్ వన్, 100% వీ విల్ నెవర్ యూజ్ దిస్ వన్. మీ ఎంటైర్ కెరియర్లో యూ విల్ నెవర్ యూజ్ దిస్ వన్ అనమాట. ఓకే, బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, కరెంట్ డేట్ అండ్ డేట్ ట్రాన్స్. ఫస్ట్ వీ విల్ సీ కరెంట్ డేట్. సో కరెంట్ డేట్ చూస్తే ఇక్కడ మీకు ఇన్పుట్ ఏం లేదు, యూ కాంట్ ఏబుల్ టు మ్యాప్ ఎనీథింగ్ టు దిస్ వన్. సో దెర్ ఈస్ నో ఇన్పుట్ హియర్, బట్ వీ హ్యావ్ అన్ అవుట్పుట్. సో ఎప్పుడు కరెంట్ డేట్ వాడతాం, సో వెన్ ఎవర్ సేస్ ఓకే సోర్స్ నుంచి మాకు ఏం డేటా రావట్లేదు, కానీ టార్గెట్లో మనకు ఒక ఫీల్డ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ డేట్ అని ఒక ఫీల్డ్ ఉంది, సో ఇక్కడ సోర్స్లో లేదు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద కరెంట్ డేట్. టార్గెట్ పీపుల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద కరెంట్ డేట్, బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ సెండింగ్, దే డోంట్ హ్యావ్ ద డేట్ స్ట్రక్చర్, దే డోంట్ హ్యావ్ ద డేట్ ఫీల్డ్ ఇన్ దట్ స్ట్రక్చర్. సో బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద టార్గెట్ డేట్, మీన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిసీవర్స్ వాళ్ళు, ఈ రోజు మీరు ఎప్పుడైతే మెసేజ్ పంపిస్తారో ఆ పర్టికులర్ డేట్ని మాకు ఒక ఫీల్డ్లో పంపండి అంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ ద డేట్ ఫ్రమ్ ద సిపిఐ, ఒక మీరు టార్గెట్కి ఒక డేట్ పంపాలి అంటే యూ కెన్ యూజ్ ద కరెంట్ డేట్. కరెంట్ డేట్ ఏం చేస్తుంది అంటే ఈ రోజు ఉన్న డేట్ ఈ ఫీల్డ్కి పాపులేట్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ, యూ గో ఆన్ డిస్ప్లే క్యూ హియర్. ఓకే, 2026-01-12 అంటే ఇయర్, మంత్, డేట్. సో ఐఎమ్ నాట్ సెండింగ్ ఎనీథింగ్, నేను సోర్స్ నుంచి ఏం పంపట్లేదు, బట్ టార్గెట్కి ఒక డేట్ వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది, ఈ ఫంక్షన్ నుంచి వెళ్ళింది అనమాట. దీనికి ఇన్పుట్ ఏం లేదు, even though there is no input, this is populating one value to the target, because that is the use of current date. ఈ రోజు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ మీరు పాపులేట్ చేయాలి ఒక ఫీల్డ్కి అన్నప్పుడు యూ విల్ గో విత్ ద కరెంట్ డేట్. సో ఇక్కడ చూస్తే 2026-01-12 అని ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దట్ ఫార్మాట్, ఇప్పుడు మన రిసీవర్బుల్కి ఏం కావాలి, దే ఇప్పుడు రిసీవర్కి ఏం కావాలి, ఈ ఫార్మాట్లో కావాలి, ఇయర్, డేట్, మంత్, సారీ ఇయర్, మంత్, డేట్ వితౌట్ ఎనీ డాష్. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద ఫార్మాట్. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి, జస్ట్ ఆ స్లాష్ తీసేయండి సరిపోతుంది. సో రిమూవ్ ద స్లాష్, నౌ ట్రై టు రిఫ్రెష్ ఇట్.
ఓకే. సో ఇంతకు ముందు చూస్తే 2026/01/12 అని వచ్చింది. బట్ ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. స్లాష్ ఏం లేదు. బికాస్ మనం డేట్ ఎలా కావాలనేది మనం స్పెసిఫై చేసుకోవాలి. హౌ ద రిసీవర్ ఈస్ ఎక్స్పెక్టింగ్. వాళ్ళకి ఎలా కావాలి అనేది మనం ఆ ఫార్మాట్‌ని ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఇఫ్ దే వాంట్ ఇయర్ స్లాష్ కావాలా? లేదంటే ఇయర్ పక్కన డాష్ కావాలా? లేదంటే స్లాష్ కావాలా? హౌఎవర్ దే వాంట్ వి కెన్ మానిప్యులేట్ హియర్. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ current date. Current date is nothing but if you want to populate the date from the CPI, మన సిపిఐ నుంచి మనం ఒక కరెంట్ డేట్ పాపులేట్ చేసి టార్గెట్ పంపాలి అంటే డేట్ ఫంక్షన్స్ లో వీ హ్యావ్ కరెంట్ డేట్ ఆప్షన్. నెక్స్ట్ డేట్ ట్రాన్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డేట్ ట్రాన్స్ ఏం చేస్తుందంటే ఓకే ఈ డేట్ ట్రాన్స్ ఏం చేస్తుందంటే సోర్స్ నుంచి వచ్చే వాల్యూని మనం టార్గెట్కి పంపిస్తాం. సో 1 to 1 మ్యాప్ చేస్తాం. ఇప్పుడు ఏమంటున్నారంటే సేమ్ రిక్వైర్మెంట్. సో మేము ఎలా పంపిస్తున్నాం 2026/01/02 అని యూనిట్ టు పాస్ టు దిస్ టార్గెట్. అంటే సోర్స్ నుంచి మనకు ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ మన సిపిఐకి వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ పాస్ చేయకుండా ఆ డేట్ని మనల్ని మ్యానిపులేట్ చేయమన్నారు. ఎలా మ్యానిపులేట్ చేయమన్నారు? దే డోంట్ వాంట్ ఎనీథింగ్ బిట్వీన్ దట్ ఇయర్ తర్వాత మంత్ తర్వాత డేట్ మధ్యలో ఏం ఉండకూడదు అంటున్నారు. దే డోంట్ వాంట్ ఎనీ డాష్, దే డోంట్ వాంట్ ఎనీ స్లాష్, దే వాంట్ ఓన్లీ ద ప్లెయిన్ డేట్. సో దీన్ని మ్యానిపులేట్ చేయమన్నారు. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. వీఆర్ గెటింగ్ ఇన్పుట్ లైక్ దిస్ టు ద సిపిఐ. వీ నీడ్ టు జనరేట్ లైక్ దిస్ టు ద అవుట్పుట్ టు ద టార్గెట్. ఇలా మనం పంపాలి. సో ఒక డేట్ ని మీరు మ్యానిపులేట్ చేయాలంటే ద ఫంక్షన్ యూనిట్ టు యూజ్ దిస్ డేట్ ట్రాన్స్. ఓకే. సో ఇక్కడ మీరు మ్యాప్ చేసుకుంటారు. సో ఇన్వాయిస్ నుంచి మీకు ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ ని మీరు ఇన్వాయిస్ ఇష్యూ డేట్ కి పాపులేట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఇన్ డేట్ ఫార్మాట్ అని ఉంది. అంటే ఇన్పుట్ ఎలా వస్తుంది మనకి డిఫైన్ చేసుకోవాలి. సో ఇన్పుట్ ఎలా వస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? ఇఫ్ యూ ట్రై టు డిస్ప్లే క్యూ దిస్ వన్. సో టెస్ట్ పేలోడ్ వేసుకొని ఇఫ్ యూ ట్రై టు డిస్ప్లే క్యూ దిస్ వన్ యూ విల్ గెట్ టు నో వాట్ డేట్ యు ఆర్ కమింగ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫర్ అస్. ఓకే. సో ఇక్కడ చూస్తే అన్పార్సబుల్ డేట్. బికాస్ మనకు వచ్చే ఇన్పుట్ డేట్ వేరు, అంటే ఇన్పుట్ ఫార్మాట్ వేరు, మనకి యూజ్ చేసిన ఫార్మాట్ వేరు. లెట్ us see what is the date it is in the test payload. ఇన్వాయిసెస్ పిఓలోకి వెళ్తే సో 2026/01/02 అని ఉంది. డాష్ ఉంది. కానీ మనం ఇక్కడ ఏం డిఫైన్ చేసాం? సో ఇన్పుట్ డేటా ఏమని పెట్టాం ఇక్కడ? ఇయర్ స్లాష్ అని పెట్టాం. కానీ సోర్స్ నుంచి ఏమొస్తుంది మనకి? సోర్స్ నుంచి వీఆర్ గెటింగ్ డాష్. బట్ ఇన్ సిపిఐ యూ హ్యావ్ మెయింటైన్డ్ యాజ్ అన్ స్లాష్. కాబట్టి ఫెయిల్ అయిపోయింది. అన్పార్సబుల్ అంటే మీరు స్పెసిఫై చేసుకున్న ఫార్మాట్, నేను పంపించే ఫార్మాట్ డిఫరెంట్, నాకు వచ్చే ఫార్మాట్ మీరు స్పెసిఫై చేసిన ఫార్మాట్ అని ఫెయిల్ అయిపోయింది. సో ఫర్ షూర్ మనకి ఏదైతే ఫార్మాట్ వస్తుందో ఆ ఫార్మాట్ ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓన్లీ ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఎనీ క్వశ్చన్స్? అంటే మాకు నోట్ ప్యాడ్ కనిపించట్లేదు, ఓన్లీ ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. నోట్ ప్యాడ్ కనపడట్లేదు ఇప్పుడు. ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది సార్. సిపిఐ సిస్టమ్. ఎస్ సార్, రెండు కనిపిస్తుంది. ఓకే. సో బేసిక్గా ఐ విల్ ట్రై టు టెస్ట్ ఇట్ అగైన్. సో ఇక్కడ చూస్తే మనకి సోర్స్ నుంచి వచ్చే డేట్ ఇది 2026/01/02. దీన్ని మనం దేనికి పంపిస్తున్నాం? డేట్ ట్రాన్స్ కి పంపిస్తున్నాం. బికాస్ వీ వాంట్ అవుట్పుట్ యాజ్, మనకు అవుట్పుట్ ఎలా కావాలి? సో ఇదే 2026ని 2026/01/02 అని కావాలి. అంటే సోర్స్ నుంచి వచ్చేది ఇది. వీ నీడ్ టు పాపులేట్ దిస్ యాజ్ టు ద టార్గెట్. సో దీని నుంచి దీనికి మనం కన్వర్ట్ చేయాలి. ఒక డేట్ ని మీరు హ్యాండిల్ చేయాలన్నా, ఒక డేట్ ని మీరు మ్యానిపులేట్ చేయాలన్నా మీరు యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటంటే డేట్ ట్రాన్స్ అనమాట. ఓకే. సో డేట్ ట్రాన్స్ యూజ్ చేయాలి. డేట్ ట్రాన్స్ ఎక్కడ ఉంటుంది? డేట్ ఫంక్షన్ లో ఉంటుంది అనమాట. డేట్ సెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే when I try to generate it ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? బికాస్ నేను పంపించే డేట్ మీరు క్లియర్ గా చూస్తే 2026/01/02 అని ఉంది. కానీ మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకున్న డేట్ ఇది చూస్తే స్లాష్ ఉంది, డాష్ లేదు. కాబట్టి ఆటోమేటిక్ గా నాకు వచ్చే డేటు మీరు స్పెసిఫై చేసిన డేట్
కంప్లీట్ డిఫరెంట్ అని ఫెయిల్ అయిపోతుంది. ఫస్ట్ మనకి డేట్ ఎలా వస్తుందో తెలియాలి, వాళ్ళు స్పెసిఫై చేస్తారు షీట్లో కరెక్ట్గా. సో ఇన్పుట్ డేట్ ఇది, అవుట్పుట్ డేట్ ఇది అని చెప్తారు. సో మీరు వచ్చింది కదా అని మీరు ఇలా పెట్టేసి ఇలా వదిలేస్తే ఇట్ వోంట్ చేంజ్. ఇక్కడ మీరు హ్యాండిల్ చేసుకోవాలి ఇన్పుట్ డేట్ ఎలా వస్తుంది. సో ఇఫ్ యూ సీ హియర్ 2026-01-02 అని వస్తుంది, అంటే యూనిట్ టు చేంజ్ హియర్ డాష్ స్లాష్ తీసేసి డాష్ పెట్టాలి. సో you try to display you this one again. ఓకే, సో బేసిక్ ఇక్కడ చూస్తే 2026-01 దిస్ ఈస్ ద ఇన్పుట్. ఇవన్నీ ఇన్పుట్ అనమాట డేట్ ట్రాన్స్ కి. ఆ ఫంక్షన్ కి ఇన్పుట్ ఇవి, ఆ ఫంక్షన్ కి అవుట్పుట్ ఇది 2026-01. బట్ మనకు కావాల్సింది ఏంటి? సో వితౌట్ ఎనీ స్లాష్, వితౌట్ ఎనీ డాష్, ప్లెయిన్ డేట్ కావాలి. సో మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి సో మనకు కావాల్సిన అవుట్ డేట్ ఫార్మాట్ అంటే ఇన్ డేట్ ఫార్మాట్ మనం స్పెసిఫై చేసాం. సోర్స్ నుంచి వచ్చేది ఈ ఫార్మాట్ లో ఉంటుందని. ఇప్పుడు టార్గెట్ కి పంపాల్సింది కూడా మనం స్పెసిఫై చేసుకోవాలి కదా, వాళ్ళకి ఎలా పంపాలి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవాలి. వీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్లాష్ హియర్, వీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్లాష్ ఆఫ్టర్ మంత్ ఆర్ ఆఫ్టర్ బిఫోర్ డేట్ ఆర్ సంథింగ్, బికాస్ దే వాంట్ ప్లెయిన్ డేట్. జస్ట్ రిమూవ్ దిస్ వన్, దట్స్ ఇట్. మీకు ఎలా కావాలనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఇన్పుట్ గా ఆ డేట్ తీసుకొని అవుట్పుట్ కింద ఈ డేట్ ని ఫార్మాట్ చేసి టార్గెట్ కి పంపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ గా సోర్స్ నుంచి వచ్చే డేట్ ఇది, టార్గెట్ కావాల్సిన డేట్ ఇది. సో బేసిక్ గా ఇక్కడ మనం ఏం చేసాం, డాష్ ని తీసేసి వీ హ్యావ్ సెంట్ ఇన్ ప్లెయిన్ డేట్ హియర్. సో అలా మీరు ఒక డేట్ ని మ్యానిపులేట్ చేయాలన్నా, ఒక డేట్ ని హ్యాండిల్ చేయాలన్నా, ఒక డేట్ ని మీరు కన్వర్ట్ చేసుకోవాలన్నా యూనిట్ యూస్ ద డేట్ ట్రాన్స్ ఫంక్షన్. సో ఆటోమేటిక్ గా ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి సోర్స్ నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ వస్తుంది, ఏ ఫార్మాట్ లో వస్తుంది. వీళ్ళు పంపించే ఫార్మాట్ మీరు ఇక్కడ స్పెసిఫై చేసిన ఫార్మాట్ షుడ్ బి ద ఈక్వల్. ఇఫ్ నాట్ ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, మీరు స్పెసిఫై చేసిన ఫార్మాట్ పేరుంది కాబట్టి నేను పాస్ చేయలేనని ఆటోమేటిక్ ఈ ఫంక్షన్ దగ్గర మెసేజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఫస్ట్ వాళ్ళు మనకి డేట్ ఫార్మాట్ ఇస్తారు, ఆ ఫార్మాట్ ని ఇన్ ఫార్మాట్ గా టార్గెట్ వాళ్ళకి ఏం కావాలో ఆ ఫార్మాట్ ఇక్కడ మీరు స్పెసిఫై చేసుకుంటారు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేట్ ట్రాన్స్ ఫంక్షన్ అనమాట. సో ఇవన్నీ మనం యూజ్ చేయము. బేసిక్ గా ఇది ఏంటి అంటే డేట్ ఆఫ్టర్, డేట్ బిఫోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీల్డ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే డేట్ 1, డేట్ 1 అంటే మనకి 2 డేట్స్ వస్తున్నాయి. ఒక 2 ఫీల్డ్స్ లో 2 డేట్స్ వస్తున్నాయి. లెట్స్ సే డేట్ 1. సో ఇంకొక ఫీల్డ్ ఏమైనా ఉందో, ఆర్ ఎల్స్ లెట్ మీ టేక్ కాన్స్టాంట్ యూజ్ చేసి ఇక్కడ నేను ఒక డేట్ పెట్టుకుంటా 2026-01-12. సో బేసిక్ గా ఇది ఏంటి అంటే బేసిక్ కంపేర్ చేస్తుంది అనమాట డేట్ 1 ఆన్ డేట్ 2. ఓకే, డేట్ ఆఫ్టర్, డే ఆఫ్టర్ అనమాట, డేట్ ఆఫ్టర్ ఇది. సో ఇక్కడ మనకి ఇన్ కేస్ సోర్స్ నుంచి 2 ఫీల్డ్స్ వస్తున్నాయి, దానికి 2 డేట్స్ ఉన్నాయి, 2 డేట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం స్పెసిఫై చేసుకోవాలి అసలు ఫస్ట్ డేట్ 1 ఫార్మాట్ ఏ ఫార్మాట్ లో వస్తుంది. ఓకే, సో మన ఇష్యూ డేట్ చూస్తే 2026 డాష్ అని వస్తుంది. సో ఇక్కడ యూనిట్ టు స్పెసిఫై అవర్ ఫార్మాట్ డాష్. ఓకే, సో ఇక్కడ కూడా మనం స్పెసిఫై చేసుకోవాలి డాష్ డాష్. సో బేసిక్ ఇక్కడ నేను ఏం చేశానంటే డేట్ ఆఫ్టర్ ఫంక్షన్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ యూ హ్యావ్ 2 ఫీల్డ్స్, 2 ఫీల్డ్స్ కి 2 డేట్స్ వస్తున్నాయి, ఆ డేట్స్ ని మీరే హ్యాండిల్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డేట్ ఆఫ్టర్ ఫంక్షన్ తీసుకుంటారు. డేట్ 1 ఒక ఫీల్డ్ మ్యాప్ చేస్తారు, డేట్ 2 వేరే ఫీల్డ్ మ్యాప్ చేస్తారు. డేట్ 1 ఫార్మాట్ ఎలా వస్తుంది, డేట్ 2 ఫార్మాట్ ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకుంటారు. ఇప్పుడు మీరు చెక్ చేస్తే బేసిక్ గా ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే డేట్ ఆఫ్టర్ అంటే ఈ డేట్ తర్వాత ఇది ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూస్తే 2026-1-2, 2026-1-12 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఫాల్స్. అంటే ఈ డేట్ తర్వాత డేట్ ఆఫ్టర్, ఈ డేట్ తర్వాత ఈ డేటా అని చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 01-2025 ఇస్తా.
సో ఇవన్నీ మనం యూజ్ చేయము. సో బేసిక్గా ఇలాంటి ఫంక్షన్స్ మనకు రావు. సో ఇక్కడ చూస్తే ట్రూ వచ్చింది. సో ఈ డేట్కి ముందు అంటే డేట్ 1 అనే ఇన్పుట్ మనం ఇస్తున్నాం కదా, ఈ ఫీల్డ్ కన్నా నెక్స్ట్ డేట్ దాని బిఫోర్ అయితే మనకు ట్రూ ఉంటుంది, దాని ఆఫ్టర్ అయితే ఫాల్స్ ఉంటుంది అనమాట. ఇలా చెక్ చేయాలన్నప్పుడు మీరు డేట్ ఆఫ్టర్ ఫంక్షన్ తీసుకుంటారు. డేట్ ఆఫ్టర్ ఫంక్షన్ అంటే జస్ట్ దానికి ప్రీవియస్ డేటా దాని బిఫోర్ డేటా అని చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ఇట్ విల్ గివ్ యూ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఇట్ విల్ గివ్ యూ ఫాల్స్. సేమ్ ఇంకో వర్షన్ ఉంటుంది దీనికి విచ్ ఇస్ డేట్ బిఫోర్. సో దీనికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. దానికి ప్రీవియస్ అయితే ట్రూ వచ్చింది కదా, దీనికి ఫాల్స్ వస్తుంది. బట్ ఇవన్నీ మనం యూజ్ చేయము, బట్ మనం తెలుసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇలాంటి కేసెస్ మనకి రావు. 2 డేట్స్ ని చెక్ చేసి దాని ప్రీవియస్ డేట్ వస్తే ఫాల్స్, ఇప్పుడు ఫాల్స్ ట్రూ వచ్చింది, ఇది డైరెక్ట్ మనం దేనికి పంపిస్తాం, ఎలాంటి కేసెస్ లో యూజ్ చేస్తాం ఇది? సో ఇఫ్ యూ సీ ట్రూ 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 అని వచ్చింది. సో ఇప్పుడు నేను దీని నుంచి డైరెక్ట్ దీనికి మ్యాప్ చేస్తే ట్రూ అని వస్తుంది, కానీ ఇక్కడ నాకు డేట్ కదా రావాలి. సో ఏ కండిషన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేస్తాం, దీనికి అవుట్పుట్ దేనికి మ్యాప్ చేస్తాం మనం, ఏ ఫంక్షన్స్ మ్యాప్ చేస్తాం? if conditions. బేసిక్ గా బులియన్ ఫంక్షన్స్ కి మనం మ్యాప్ చేసుకుంటాం. సో ఇఫ్ ట్రూ కండిషన్స్ కానీ ఫాల్స్ కండిషన్ కానీ, ట్రూ వచ్చినప్పుడు ఒక వాల్యూ వెళ్ళాలి, ఫాల్స్ వచ్చినప్పుడు ఒక వాల్యూ వెళ్ళాలి. ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని మనం వాల్యూస్ ని పాపులేట్ చేయాలన్నప్పుడు మనం ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని దీని నుంచి బులియన్ ఫంక్షన్ ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్, ఇఫ్ వితౌట్ ఎల్స్, ఆ కండిషన్స్ కి మ్యాప్ చేసుకుంటాం. ఆటోమేటిక్ గా కండిషన్ అయితే ట్రూ వెళ్తుంది, ట్రూ వాల్యూ పాపులేట్ అవుతుంది, ఫాల్స్ వెళ్తే ఫాల్స్ వాల్యూ పాపులేట్ అవుతుంది అనమాట. ఆల్వేస్ బులియన్ కండిషన్స్ కి ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్పుట్ గా వెళ్ళాలి. సో సేమ్. ఓకే, సో దీస్ ఆర్ ద డేట్ ఫంక్షన్స్ అనమాట. మోస్ట్ కామన్ గా 99.9% మనం యూజ్ చేసేది డేట్ ట్రాన్స్, దాని తర్వాత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది కరెంట్ డేట్. బట్ విల్ నెవర్ యూస్ డేట్ బిఫోర్, డేట్ ఆఫ్టర్, కంపేర్ డేట్స్. బట్ మనకు తెలియాలి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్. సో ఇంకోటి ఏంటంటే కంపేర్ డేట్స్. కంపేర్ అంటే సో ఆ డేట్ ఈ డేట్ ఈక్వల్ అని చెప్తుంది, ఈక్వల్ అని చెప్తుంది. సో ఇప్పుడు చూస్తే ఇన్వాయిస్ విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలి. ఎలా వస్తుంది ఇన్పుట్ ఫార్మాట్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తేనే ఆ ఫంక్షన్ వర్క్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా మీరు అలా వదిలేసి టెస్ట్ చేస్తే ఫెయిల్ అవుతాయి అనమాట మెసేజెస్. సో డేట్ 1 ఏ ఫార్మాట్ లో వస్తుంది, డేట్ 2 ఏ ఫార్మాట్ లో వస్తుంది అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేసుకోవాలి. సో వాట్ విల్ బి, ఇక్కడ డేట్ 1 డిఫరెంట్ ఉంది, డేట్ 2 డిఫరెంట్ ఉంది, మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, అవుట్పుట్ ఎలా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయండి. సో దీస్ టూ ఆర్ డిఫరెంట్. ఓకే, ఫాల్స్. లెట్ మీ డిస్ప్లే టు ఇట్. సో ఇక్కడ చూస్తే ఫాల్స్ కానీ ట్రూ కానీ మనకి రాలేదు. వెన్ ఎవర్ దేర్ ఇస్ నో ఈక్వల్ అంటే 2 ఈక్వల్ కాకపోతే మనకి ఆటోమేటిక్ గా వాట్ విల్ బి ద అవుట్పుట్, మనకి 1 వస్తుంది అనమాట. ఓకే, సో ఆల్వేస్ వీ విల్ గెట్ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే వాల్యూని నేను చెక్ చేస్తాను. సో ఇప్పుడు మనం 2 కంపేర్ చేస్తున్నాం, బట్ అవుట్పుట్ లో ఇప్పుడు మనకి 2 ఈక్వల్ వస్తాయి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాల్యూనే నేను ఇక్కడ ఇచ్చాను. ఇఫ్ ఐ ట్రై టు డిస్ప్లే క్యూ దిస్ వన్, సో మనకి 0 వచ్చింది. ఎప్పుడైతే కంపేర్ అయ్యి ఈక్వల్ ఉంటాయో 0 వస్తుంది, ఎప్పుడైతే అన్ఈక్వల్ ఉంటుందో అంటే రెండు ఈక్వల్ కాదో ఆటోమేటిక్ గా 1 వస్తుంది అనమాట. ఈ ఒక్క కండిషన్ కే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రాదు. కంపేర్ డేట్స్ లో వీ విల్ నాట్ గెట్ ఎనీ ట్రూ ఆర్ ఫాల్స్, ఇన్స్టెడ్ వీ విల్ గెట్ 0 and 1. సో ఇదే కండిషన్ ఇప్పుడు ఇన్వాయిస్ డేట్స్ ఈ కండిషన్ కంపేర్ చేసుకున్నారు, డేట్ ఈక్వల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ ఈక్వల్ అయితే ఈక్వల్ అనే ఒక టెక్స్ట్ పంపాలి, ఈక్వల్ కాదు అంటే నాట్ ఈక్వల్ అని టెక్స్ట్ పంపాలి. కండిషన్ ఎలా రాస్తారు? ఓకే, బేసిక్ గా సోర్స్ నుంచి మనకి 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఇన్వాయిస్ డేట్, ఇక్కడ కాన్స్టెంట్ యూస్ చేసాం, బట్ కన్సిడర్ దిస్ ఈజ్ ఆల్సో ఫీల్డ్. ఈ రెండు ఈక్వల్ అయితే వి షుడ్ సెండ్ ఈక్వల్ అని ఒక టెక్స్ట్ పంపాలి. నాట్ ఈక్వల్ అంటే ఒక ఈ ఫీల్డ్ కాదు, లెట్ మీ టేక్ వన్ మోర్, ఇంకొక
ఫీల్డ్కి మనం టెక్స్ట్ పంపాలి. మనం ఇష్యూ డేట్ అని ఉంది, కన్సిడర్ దిస్ ఈస్ వన్ మోర్ ఫీల్డ్. సో ఈక్వల్ అని పంపాలి. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో ఈక్వల్ అని పంపాలి, ఎప్పుడైతే ఈక్వల్ కావో నాట్ ఈక్వల్ అని పంపాలి. హౌ కెన్ ఐ రైట్ ద ఫంక్షన్? అంటే మనం ఇఫ్ కండిషన్ తీసుకొని రాయొచ్చు కదా సార్. లెట్ మీ టేక్ బులియన్ ఇఫ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ Compare date should be condition. నుంచి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది కంపేర్ డేట్స్ నుంచి? 0. 1 or 0. Then పాస్ టు కండిషన్ రైట్, ట్రూ ఆర్ ఫాల్స్ కదా Yes. మనం పంపాలి. yes, you need to take equal between ఈక్వల్ equal string. ఈక్వల్ స్ట్రింగ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? Map compare dates to string 1, ఓకే, not equals to string 2, ఓకే, equal strings to condition, and another constant తీసుకొని equals పెట్టండి, not equals to false. యూ కెన్ యూస్ సేమ్ నాట్ ఈక్వల్ టు ఫాల్స్. Yeah. Check again, is this correct? Let me try to simulate it. కానీ నేను ఇక్కడ చెక్ చేస్తే ఇన్వాయిస్ డేట్ సెకండ్ 2026-01-02 అంటే అది ఒక రికార్డ్, దాంట్లో ఒక డేట్ అనమాట. సో ఓకే, బట్ నేను ఇక్కడ అది కూడా పాస్ చేస్తున్నా డేట్ 2లో, అంటే దేర్ ఈస్ అన్ ఈక్వల్, రెండు ఈక్వల్ అవుతున్నాయి కానీ ప్రతి దానికి నాట్ ఈక్వల్ వచ్చింది, అంటే దేర్ ఈస్ ఎ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లాజిక్. సో అగైన్ లెట్ మీ మళ్ళీ అర్థం చేసుకోండి. సో బేసిక్గా నాకు ఒక 2 ఫీల్డ్స్ ఉన్నాయి సోర్స్ నుంచి, ఇన్వాయిస్ డేట్ తర్వాత ఇష్యూ డేట్ అండ్ సమ్. దీనికి డేట్స్ వస్తున్నాయి, నాకు 2 డేట్స్ వస్తున్నాయి. ఈ 2 డేట్స్ ఈక్వల్ అయితే ఈక్వల్ అనే టెక్స్ట్ పంపాలి ఇష్యూ డేట్కి, లేదు నాట్ ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్ అని పంపాలి. సో ఇలా కంపేర్ చేసుకోవడానికి 2 డేట్స్ కంపేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేయాల్సిన ఎందుకంటే ఇక్కడ కంపేర్ డేట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ స్ట్రింగ్, దేర్ ఈస్ నో హార్మ్ ఇన్ యూజింగ్ స్ట్రింగ్. కానీ బేసిక్ ఇక్కడ కంపేర్ డేట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇక్కడ పంపించే ఫార్మాట్, ఇక్కడ పంపించే డేట్ ఫార్మాట్ డిఫరెంట్ అయి ఉంటుంది. సో ఈవెన్ దో డేట్ ఈస్ సేమ్, ఆ ఫార్మాట్ డిఫరెంట్ ఉంటే ఈక్వల్ స్ట్రింగ్ ఆల్వేస్ విల్ బి ఫాల్స్. అంటే అక్కడ డాష్ ఉంది, ఇక్కడ స్లాష్ ఉంది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్, మీ ఈక్వల్ స్ట్రింగ్ ఆల్వేస్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ కంపేర్ డేట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా? టు చేంజ్ ద ఫార్మాట్ అండ్ టు కంపేర్ ఈచ్ డేట్ ఈస్ ఈక్వల్ ఆర్ నాట్. సో బేసిక్ ఇక్కడ అందుకని కంపేర్ డేట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో ఐ షుడ్ పాస్ ఈక్వల్, ఇఫ్ నాట్ ఐ షుడ్ పాస్ నాట్ ఈక్వల్. ఎలా? సో ఈ 2 ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తాం. లాజిక్ ఎలా రాస్తారు, దేని నుంచి దేనికి మ్యాప్ చేయాలి? ఆల్మోస్ట్ దేర్ ఇందాక చెప్పిన లాజిక్, బట్ దేర్ ఈస్ ఎ స్లైట్ చేంజ్. సార్ స్ట్రింగ్ 2లో కాన్స్టెంట్ తీసుకొని మనకు అవుట్పుట్లో కావాల్సిన ఫార్మాట్ పెట్టుకొని సరిపోయి, అంటే ఇయర్ మంత్ స్లాష్ తీసేసేసి ఇక్కడ ఏం పెడతాం? వాట్ వీ నీడ్ టు కీప్ హియర్? ఓకే ఇయర్
ఇయర్ అది పెట్టలేం కదా. సో బేసిక్గా మీరు ఏం చెక్ చేస్తున్నారంటే ఇదంతా చెక్ చేస్తున్నారు ఎలా మ్యాప్ చేయాలంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది కంపేర్ డేట్స్ అవుట్పుట్ ఏంటి మనకు వచ్చేది zeros or ones. 0 అండ్ 1 అంటే 1 ఉంటే నాట్ ఈక్వల్ 0 అంటే ఈక్వల్. సో బేసిక్గా మనం ఏం చేయాలి దీని నుంచి దీనికి ఈక్వల్లా కాదా చెక్ చేసుకొని ఇక్కడ మనం ఒక 1 కానీ 2 కానీ పెట్టుకుంటాం. సో యు మ్యాప్ హియర్. సో బేసిక్గా ఏం చేస్తున్నాం ఈ రెండు ఈక్వల్ అయితే మనకి 0 వస్తుంది. ఇన్ కేస్ ఈ రెండు ఫాల్స్ అయితే మనకి 1 వస్తుంది. ఐ మీన్ 0 ఆర్ 1 వస్తుంది. సో దిస్ విల్ బి ద కండిషన్. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నాం సో మనం చెక్ చేసుకుంటాం స్ట్రింగ్ 1 అంటే దీని నుంచి వచ్చే 0 1 అండ్ 2 అవుట్పుట్స్ వస్తాయి. దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ 0 ఆర్ 1. సో వచ్చిన దానికి 0 టు 1 కంపేర్ చేసుకుంటే ఫాల్స్, 1 టు 1 వస్తే ట్రూ. సో ట్రూ వచ్చినప్పుడు ట్రూ వాల్యూ వెళ్తుంది, ఫాల్స్ వచ్చినప్పుడు ఫాల్స్ వాల్యూ వెళ్తుంది. ఇఫ్ ఐ ట్రై టు మ్యాప్ దిస్ వన్, if I try to simulate it now, let me try to simulate it again. ఓకే, టైం తీసుకుంటుంది బట్ మీరు టెస్ట్ చేసుకోండి. సో బేసిక్గా let me సో ఇది లాజిక్ అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, Akhil. సో మీరు ఏం చేస్తున్నారంటే ఈ పార్ట్ ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వల్స్ చేయాలి. ఈ రెండు ఈక్వల్లా లేదా చెక్ చేసుకోవాలి. ఈక్వల్ స్ట్రింగ్ గుడ్ ఆలోచించారు. ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ ఈక్వల్ పంపాలి లేదంటే నాట్ ఈక్వల్ పంపాలి. ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ ఫైన్. కానీ దేంతో ఈక్వల్ చేయాలి? దీని నుంచి మనకు ఒక వాల్యూ వస్తుంది. వాట్ విల్ బి ద అదర్ వాల్యూ అంటే దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఈక్వల్ స్ట్రింగ్ అవసరం లేదు, డైరెక్ట్ మన కండిషన్ మ్యాప్ చేస్తే చాలు. కానీ ఇక్కడ నుంచి మనకి ఏ అవుట్పుట్ వస్తుంది? 0 అండ్ 1 వస్తుంది, విచ్ ఇస్ నాట్ బులియన్. వీఆర్ గెటింగ్ సమ్ స్ట్రింగ్ వాల్యూస్. కాబట్టి ఈక్వల్ స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. సో 0 అంటే విల్ గెట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే అవుట్పుట్ లో 0 వస్తుందో ఈక్వల్స్ విత్ 0 వెళ్తుందో ట్రూ వెళ్తుంది. సో దట్ మీన్స్ ట్రూ కండిషన్ వెళ్తుంది, ట్రూ వాల్యూ వెళ్తుంది. ఇఫ్ నాట్ ఇక్కడ నుంచి 1 వస్తే 0తో ఈక్వల్ కాదు చెక్ చేసుకుంటేనే నాట్ ఈక్వల్ ఫాల్స్ వెళ్తుంది, అప్పుడు ఫాల్స్ వాల్యూ వెళ్తుంది అనమాట. ఓకే, సో దోస్ ఆర్ ద డేట్ ఫంక్షన్స్. మనం ఇదంతా ఇంత లాజిక్ రాయాల్సిన అవసరం ఉండదు, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కంపేర్ డేట్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఏంటనే చెప్పాను అనమాట. సో మోస్ట్లీ ఫోకస్ ఆన్ కరెంట్ డేట్ అండ్ డేట్ ట్రాన్స్. ఈ రెండు కంపల్సరీగా మనం యూజ్ చేయాల్సి వస్తుంది మ్యాపింగ్ లో ఎక్కువ కేసెస్ లో. సో డేట్ బిఫోర్ డేట్ ఆఫ్టర్ కంపేర్ డేట్స్ విల్ నెవర్ యూజ్ ఇట్. Okay, so those are the date functions. So next, before going to the node functions, we will see one more functions which are called statistics. Okay, statistics అంటే nothing but it's a kind of again arithmetic functions అన్నమాట. So basically, let me take one more field here. Total price తీసుకుంటా. Okay,
సో దిస్ ఈస్ 1-to-1 మ్యాప్. సో ఇప్పుడు మనల్ని ఏమడిగారంటే, సో బేసిక్గా ఇఫ్ ఐ ట్రై టు డిస్ప్లే క్యూ దిస్ వన్, ఓకే లెట్ మీ టేక్ దిస్ పేలోడ్. ఓకే ఇక్కడ చూస్తే ఒక రికార్డ్లో వీఆర్ గెట్టింగ్ టోటల్ అమౌంట్ 3 ఫీల్డ్స్ వస్తున్నాయి. సో ఫార్ మనకి ఏంటి, ఒక రికార్డ్లో ఒక్కొక్క టోటల్ అమౌంట్ ఉంది. బట్ ఇప్పుడు 3 రికార్డ్స్ పంపిస్తున్నారు, అంటే ఒక రికార్డ్లో 3 ఫీల్డ్స్ పంపిస్తున్నారు, టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ అని. ఈ మూడింటిని మనం సమ్ చేసి మనం టార్గెట్కి పంపాలి. అంటే టార్గెట్కి పంపించేటప్పుడు ఈ 3 యాడ్ అయ్యి సింగిల్ ఫీల్డ్లో వెళ్ళాలన్నమాట. సో అలాంటి కేసెస్ వస్తాయి. కొన్ని కేసెస్లో ఎలా అవుతుంది అంటే, కొన్ని కేసెస్లో రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే, ఉన్న ఇన్వాయిసెస్లో అంటే ఎంటైర్ XMLలో సో మనకు వచ్చే ప్రతి రికార్డ్లో ఉన్న టోటల్ అమౌంట్ యాడ్ అవ్వాలి. అంటే ఈ రికార్డ్లో టోటల్ అమౌంట్, ఈ రికార్డ్లో టోటల్ అమౌంట్, ఈ రికార్డ్లో టోటల్ అమౌంట్, ఈ రికార్డ్లో టోటల్ అమౌంట్, ప్రతి టోటల్ అమౌంట్ సమ్ అయ్యి టార్గెట్కి పంపాలి. సో అలా ఆ కండిషన్స్ మనం పాపులేట్ చేయాలంటే వీ షుడ్ గో ఫర్ ద నోడ్ ఫంక్షన్స్. సో బట్ బిఫోర్ గోయింగ్ నోడ్ ఫంక్షన్స్ అప్పుడు మళ్ళీ చూద్దాం సేమ్ యూస్ కేసే. బట్ ఇది ఒక్కసారి చూద్దాం, స్టాటిస్టిక్స్ అనే ఫంక్షన్స్ లో ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఐ గో హియర్, టోటల్ అమౌంట్ అనే మనకు ఒక రికార్డ్ వస్తుంది. ఈ రికార్డ్ లో ఈచ్ రికార్డ్ లో మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టోటల్ అమౌంట్ నుంచి మనకు మల్టిపుల్ ఫీల్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు, మేము ఒకసారి 1 పంపుతాం, సో కొన్ని కేసెస్ లో 2 పంపిస్తాం, కొన్ని కేసెస్ లో 10 పంపిస్తాం. మీరు ఏం చేయాలంటే ఈ 10 రికార్డ్స్ ని, అంటే ఈ 10 ఫీల్డ్స్ ని యాడ్ చేసి ఒక సింగిల్ అమౌంట్ కింద టార్గెట్ కి పంపాలి అంటున్నారు. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే వీ షుడ్ గో ఫర్ ద స్టాటిస్టిక్స్. ఇక్కడ మనం సమ్ చేస్తాం. ఈ సమ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ టేక్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ఈచ్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ లోనే, అంటే ఈ కాంటెక్స్ట్ లో వాల్యూసే తీసుకుంటుంది. ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ కాంటెక్స్ట్. మనం ఎప్పుడైనా మ్యాపింగ్ తో డీల్ చేసేటప్పుడు వీ షుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ ఎ రికార్డ్స్ కింద మాట్లాడుకోవద్దు. వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ అన్ కాంటెక్స్ట్. సో దిస్ ఈజ్ వన్ కాంటెక్స్ట్, సెకండ్ రికార్డ్ ఈజ్ వన్ కాంటెక్స్ట్. అంటే ఈచ్ కాంటెక్స్ట్ లో ఉన్న వాల్యూస్ వరకే సమ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక వాల్యూ ఉందనుకోండి, 1500 యాజ్ ఇట్ ఈస్ పాస్ చేస్తుంది. సో ఇక్కడ 2 వాల్యూస్ ఉంటే ఆ 2 రికార్డ్స్ నే సమ్ చేస్తుంది, 3 ఉంటే 3 సమ్ చేస్తుంది. అంతేగాని ఈ వాల్యూస్ తో సెకండ్ రికార్డ్ లో ఉన్న, అంటే సెకండ్ కాంటెక్స్ట్ లో ఉన్న వాల్యూస్ ని యాడ్ చేయదన్నమాట. సో ఈచ్ రికార్డ్ ఈస్ వన్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ లో ఉన్న వాల్యూస్ నే యాడ్ చేస్తుంది. మరి అన్ని కాంటెక్స్ట్ లో ఉన్న వాల్యూస్ నేను యాడ్ చేయాలి, ఏం చేయాలి అంటే మనం నోడ్ ఫంక్షన్స్ చూసేటప్పుడు తెలుస్తుంది. అన్ని కాంటెక్స్ట్ తీసుకొచ్చి ఒక కాంటాక్ట్స్ లో పెట్టి యాడ్ చేయాల్సి వస్తుంది. అది ఎలా చేస్తాం అనేది వి విల్ సీ అట్ ద నోడ్ ఫంక్షన్స్. బేసిక్ గా ఒక కాంటాక్ట్స్ లో మీకు ఒక వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్ వస్తుంటే ఆ వాల్యూస్ అన్ని సమ్ చేసి, అంటే ఎడిషన్ చేసి, ఇఫ్ యూ వాంట్ టు పాపులేట్ ద టార్గెట్ వాల్యూ దెన్ యూ విల్ యూస్ సమ్. ఓకే, సో నెక్స్ట్ యావరేజ్. సో లెట్ us try it again. Okay. ఓకే, సో ఇక్కడ చూస్తే 1500 వచ్చింది, 1500 వెళ్ళిపోయింది, 250 వచ్చింది, 250 వెళ్ళిపోయింది. అంటే ఇది ఈచ్ కాంటెక్స్ట్ అన్నమాట. ఈ కాంటెక్స్ట్ లో ఉన్నదే, ఎప్పుడైతే కాంటెక్స్ట్ చేంజ్ అవుతుందో దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ చేంజ్. ఇక్కడ గ్రే కలర్ లో చూపిస్తుంది. ఈ సమ్ ఏం చేస్తుంది, సో ఈచ్ రికార్డ్ ని సమ్ తీసుకొని దాంట్లో ఉన్న వాల్యూస్, ఆ కాంటెక్స్ట్ లో ఉన్న ఆ రికార్డ్ లో ఉన్న వాల్యూస్ వరకే యాడ్ చేస్తుంది అనమాట. సో బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మల్టిపుల్ వాల్యూస్, వచ్చిన వాల్యూ వచ్చినట్టు వెళ్ళిపోయింది. లెట్ మీ అప్లోడ్ ద లేటెస్ట్ టెస్ట్ ఫైల్. మనం యాడ్ చేసాం కదా ఇప్పుడు, లేటెస్ట్ టెస్ట్ ఫైల్ ని మనం చూద్దాం. ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్ దిస్ వన్, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ రికార్డ్ లో, అంటే మనకు వచ్చే రికార్డ్ లో వీ హ్యావ్ 3 వాల్యూస్. ఇక్కడ చూస్తే యూ హ్యావ్ 3 రికార్డ్స్ హియర్, 1 2 3. సో ఎప్పుడైతే కాంటాక్ట్ చేంజ్ అవుతుందో అప్పుడే నేను ఈ గ్రే కలర్ వస్తుంది అన్నాను. అంటే ఈ 3 ఒకే కాంటాక్ట్స్ లో ఉన్నాయని అర్థం, అంటే ఒకటే రికార్డ్ లో ఉన్నాయని అర్థం. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తే 9000 వచ్చింది. అంటే 1500 ప్లస్ 3000 ప్లస్ 4500 విచ్ ఇస్ నథింగ్ బట్ ఎంత, 9,000. సో ఇలా ఒక కాంటెక్స్ట్ లో, అంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో, ఆ పర్టికులర్ రికార్డ్ లో వాల్యూస్ మీకు సమ్ చేసి పంపాలి అంటే దెన్ యూ విల్ గో విత్ ద సమ్ ఆప్షన్ ఇన్ ద స్టాటిస్టిక్స్ అన్నమాట.
సో ఇలా ప్రతి వాల్యూని ఆ కాంటాక్ట్స్ లో ఉన్న వాల్యూ వరకే తీసుకొని సమ్ చేసి అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట ఈ సమ్ అనేది. ఓకే, సో నాకు ఇవన్నీ యాడ్ అవ్వాలి, ఇవన్నీ యాడ్ అయ్యి టార్గెట్ లో ఒక వాల్యూ పాపులేట్ అవ్వాలన్నా కూడా మనం చేయొచ్చు. బట్ ఈ వాల్యూస్ అన్నిటిని ఫస్ట్ మనం ఏం తీసుకురావాలి, ఈ కాంటాక్ట్స్ రిమూవ్ చేసేయాలి. మనం అన్ని ఉన్న కాంటాక్ట్స్ అన్ని రిమూవ్ చేసేసి ఒక సింగిల్ కాంటాక్ట్స్ లోకి మనం ఇలా తీసుకొస్తే అప్పుడు ఈ సమ్ చేస్తుంది. బట్ ఇలా మనం 1 by 1 పంపిస్తే ఇది సమ్ చేయదు. సో ఇఫ్ యూ వాంట్ టు సమ్ ఆల్ ద వాల్యూస్ షుడ్ బి ఇన్ ద సేమ్ కాంటాక్ట్స్. ఆ కాంటాక్ట్స్ లో ఉన్న వాల్యూస్ వరకే సమ్ చేస్తుంది. మరి రేపు ఎప్పుడైనా మనకి రిక్వైర్మెంట్ రావచ్చు. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాంటాక్ట్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రికార్డ్, ఐ వాంట్ టు డూ ఆల్ ద సమ్ టోటల్ అమౌంట్ కాబట్టి ఉన్న ప్రతి రికార్డ్ లో ఉన్న వాల్యూ, ప్రతి కాంటాక్ట్స్ లో ఉన్న వాల్యూని మీరు యాడ్ చేసి టార్గెట్ పంపండి అన్నప్పుడు కూడా మనం చేయొచ్చు. దట్ కుడ్ బి పాసిబుల్. సో ఎలా చేయాలి ఏంటి అనేది నోట్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఫర్ నౌ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ సమ్ విల్ డూ. సమ్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ రికార్డ్ లో ఉన్న వాల్యూ, బేసిక్ గా సమ్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ విల్ సమ్ ద వాల్యూస్, ఇట్ విల్ యాడ్ ద వాల్యూస్. సో ఆ పర్టికులర్ కాంటాక్ట్స్ లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ని యాడ్ చేసి రిసీవర్ కి పంపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యావరేజ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యావరేజ్? Number of values, right? Number of numbers. Adding by డివైడెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ లో మార్క్స్ వచ్చింటాయి. సో యావరేజ్ ఎంత అని చెప్తారు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన పర్సంటేజ్ యావరేజ్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని డివైడెడ్ బై వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంటే 6, 5 ఉంటే 5. సో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఎన్ని అయితే రికార్డ్స్ ఉంటాయో దాన్ని డివైడెడ్ బై దట్ కౌంట్ అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్, ఇఫ్ ఐ ట్రై టు డిస్ప్లే యూ దిస్ వన్. Okay, so first record. So 1500 plus 3000 plus 4500, which is nothing but 9000. 9000 by అవుట్పుట్ లో ఏముంది, 3000 ఉంది. సో మనకి 3000 ఎందుకు వచ్చింది, బికాస్ 9000 డివైడెడ్ బై 3. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, సో ఏదైతే ఉంటుందో, ఎన్ని నెంబర్స్ అయితే ఉంటుందో, యావరేజ్ ఈస్ నథింగ్ బట్ 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3, దట్ ఈస్ అన్ యావరేజ్. సో 3000 ఈస్ అన్ యావరేజ్. సో ఇక్కడ 250 వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూస్తే 420 వెళ్ళిపోయింది. 95 వెళ్ళిపోయింది. బికాస్ 95 డివైడెడ్ బై 1 ఈస్ నథింగ్ బట్ 95. 420 డివైడెడ్ బై 1 ఈస్ నథింగ్ బట్ 420. ఇలా మనం ఒక వాల్యూస్ ని యావరేజ్ చేసి యావరేజ్ వాల్యూ టార్గెట్ కి పంపాలి. మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు దాని అన్నింటిని యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు విల్ గో విత్ ద యావరేజ్. నెక్స్ట్ కౌంట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయని. సో ఇవన్నీ మనం బేసిక్ గా యూజ్ చేయము, బట్ ఒక ఐడియా ఉండాలన్నమాట. కౌంట్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ అండ్ ఇండెక్స్. మనం యూజ్ చేసేది ఓన్లీ నోట్ ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే కౌంట్ ఎందుకంటే ఆ పర్టికులర్ రికార్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ లో ఎన్ని టోటల్ అమౌంట్లు ఉన్నాయి అంటే, మనం టోటల్ అమౌంట్ కౌంట్ మ్యాప్ చేసాం. ఈ టోటల్ అమౌంట్లు ఎన్ని వస్తున్నాయి అని చెప్తుంది. ఇట్ విల్ నాట్ గివ్ యూ ద వాల్యూ, ఇట్ విల్ నాట్ గివ్ ద సమ్, ఇట్ విల్ నాట్ గివ్ యూ యావరేజ్. ఇన్స్టెడ్ ఇట్ విల్ గివ్ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ కాన్స్టెంట్. ఆ కాంటెక్స్ట్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్తుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1, 2, 3. ద అవుట్పుట్ ఇస్ 3. రిమైనింగ్ అన్ని 1 ఉన్నాయి, బికాస్ వీ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీథింగ్. రిమైనింగ్ అన్ని టోటల్ అమౌంట్ ఒకటే వచ్చింది, కానీ ఫస్ట్ రికార్డ్కి ఒక్కటే టోటల్ అమౌంట్ 3 ఫీల్డ్స్ వచ్చాయి. కాబట్టి దిస్ ఈస్ ద కౌంట్. జస్ట్ ఇట్ విల్ గివ్ ద కౌంట్. సో టార్గెట్ స్ట్రక్చర్ లో ఎన్ని రికార్డ్స్ వచ్చాయో కౌంట్ పంపండి, ఒక నెంబర్ పంపండి అన్నప్పుడు దెన్ యూ విల్ గో విత్ ద కౌంట్. కౌంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ నాట్ యాడ్. కౌంట్ ఈస్ నథింగ్ బట్, కౌంట్ అంటే మీరు కౌంట్ చేసుకుంటూ అంటారు, నథింగ్ బట్ కౌంట్ ఈస్ అండ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్. అక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చాయి, ఎన్ని ఫీల్డ్స్ వచ్చాయి అనేది కౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కౌంట్. వేరాస్ ఇండెక్స్ ఏంటంటే ఇట్ విల్ గివ్ ద ఇండెక్స్. ఇట్స్ సిమిలర్ టు ద కౌంటర్. మీరు కౌంటర్ చూస్తుంటారు కదా, కౌంటర్ ఏం చేస్తుంది, 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ చూస్తే, సో దిస్ ఈస్ ద ఇండెక్స్. ఎప్పుడైతే మీరు ఇండెక్స్ కి ఒక ఇన్పుట్ పంపిస్తారో ఇనిషియల్ వాల్యూ 1 అని పెట్టాం అంటే ఇనిషియల్ వాల్యూ 1,
అండ్ ఇంక్రిమెంట్ 1 పెట్టాం అంటే 1 కి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. సెకండ్ రికార్డ్ +1, థర్డ్ రికార్డ్ +1, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4 ఇలా ఒక ఇండెక్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ ఉంది టార్గెట్లో. సో వాళ్ళు ఈచ్ రికార్డ్కి ఒక్కొక్క ఇండెక్స్ నెంబర్ అంటే ఫస్ట్ రికార్డ్కి 1, సెకండ్ రికార్డ్కి 2, థర్డ్ రికార్డ్కి 3 ఇలా మీరు ఇండెక్స్ పంపాలి అన్నారు. దెన్ యూ విల్ గో విత్ దిస్ ఆప్షన్. సో ఇండెక్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ గివ్ యూ నెంబర్ అనమాట 1, 2, 3 అని. సో సెకండ్ కాంటాక్ట్స్లో ఏముంది, ఒక రికార్డ్ ఉంది కాబట్టి 1, థర్డ్ కాంటాక్ట్స్లో ఒక రికార్డు కాబట్టి ఉంది 1 ఇలా పెట్టుకుంటాం. లేదు ఇక్కడ మీరు ఇంక్రిమెంట్ 10 పెట్టారు అనుకోండి. సో వాట్ విల్ హ్యాపెన్ వి విల్ సీ. సో ఈచ్ దానికి 10, 10 యాడ్ చేసుకుంటా వెళ్తుంది. సో 1 + 10 11, 11 + 10 21. సో ఇక్కడ ఒక రికార్డ్ ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. ఇంకో రికార్డ్ ఉంటే 1 + 10 అగైన్ 11, 11 + 10 21 ఇలా మీకు ఒక ఇండెక్స్ ఫామ్ చేయాలి, ఒక ఇంక్రిమెంట్ చేయాలి, ఎలా చేయాలనేది ఇక్కడ మనం స్పెసిఫై చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఇలా వదిలేస్తే సరిపోతుంది. అప్పుడు మనకు ఒక సీక్వెన్స్ ఉంటుంది 1, 2, 3 అని. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. సో రీసెట్ ఇండెక్స్ అంటే ఈచ్ కాంటెక్స్ట్కి ఇండెక్స్ అనేది రీసెట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే if I try to refresh this one, so 1, 2, 3 reset 1, reset 1, reset 1 అంటే ఈచ్ కాంటెక్స్ట్ కి ఈచ్ రికార్డ్ కి ఇండెక్స్ అనేది రీసెట్ అయిపోతుంది. బికాస్ మనం రీసెట్ పెట్టాం. ఎప్పుడైతే డు నాట్ రీసెట్ ఇండెక్స్ అని పెడతామో సో ఇట్ విల్ నాట్ రీసెట్, ఇన్స్టెడ్ ఇట్ విల్ గివ్ ద సీక్వెన్స్ ఆఫ్ దట్ కౌంటర్ అనమాట ఇండెక్స్. let us see that one as well. ఓకే 1, 2, 3, 4, 5, 6. సో ఆటోమేటిక్గా రీసెట్ అవ్వకుండా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని నెంబర్స్ మనకి పాపులేట్ అవుతుంది. సో ఇప్పుడు 7 ఉన్నాయి ఇక్కడ. సో లెట్ us see how many fields are there in total amount. So I will take this one, Control C, Control F, find count. చూస్తే 7 ఉన్నాయి. we have 7 matches in the entire file. ఎంటైర్ ఫైల్లో we have total amount అని 7 fields ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇండెక్స్ చూస్తే we have 7. సో ఇలా ప్రతిదానికి మీరు ఇండెక్స్ పాపులేట్ చేయాలి అన్న, ఒక ఫీల్డ్ ని మీరు ఒక ఇండెక్స్ తో మీరు దాన్ని డినోట్ చేయాలి అన్న, దెన్ విల్ గో విత్ ద ఇండెక్స్ ఆప్షన్. ఓకే సో సమ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ సమ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్. యావరేజ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ డూ ఆల్ ద సమ్ అండ్ ఇట్ విల్ డివైడెడ్ బై ద క్వాంటిటీ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేసుకుంటుంది. దట్ విల్ గివ్స్ ద యావరేజ్. కౌంట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్ ఉన్నాయా, 3 ఫీల్డ్స్ ఉన్నాయా, 4 ఫీల్డ్స్ ఉన్నాయా, కౌంట్ ఇస్తుంది అనమాట. సో ఇండెక్స్ ఏంటి, ఇట్ విల్ గివ్ ద ఇండెక్స్ 1, 2, 3, 4, 5 ఇలా మీకు ఒక ఇండెక్స్ ఇస్తుంది. ఆ ఇండెక్స్ ఎలా ఫామ్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ వాల్యూతో నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి. 1 పెడితే 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4 అలా ఈచ్ దానికి ఇండెక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ 100 పెడతారో 1 + 100 101, తర్వాత 101 + 100 201 అలా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. రీసెట్ ఇండెక్స్ అంటే ఈచ్ కాంటెక్స్ట్ కి రీసెట్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డు నాట్ రీసెట్ ఇండెక్స్ అంటారో ఎన్ని రికార్డ్స్ ఉంటే అంత సీక్వెన్స్ అంత ఇండెక్స్ మనకి పాపులేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనం ఏం యూజ్ చేయం స్టాటిస్టిక్స్ లో కూడా, బట్ సమ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. రిమైనింగ్ మనం యూజ్ చేయం. సో ఫార్ వి హావ్ సీన్ అర్థమెటిక్, బులియన్, constant, conversions, date and statistics. Any doubts? Is it clear? ఎస్ సార్. Yes. ఓకే సో మ్యాపింగ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మ్యాపింగ్ వింటే రాదండి. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేసినా రాదు, 2 times ప్రాక్టీస్ చేసినా రాదు. యూ షుడ్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ద మ్యాపింగ్, ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ ఈస్ ప్రాక్టీస్. మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోండి, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ లేటర్, బట్ at the end you should practice very thoroughly in the mapping. Okay, next కొన్ని important functions text లో కూడా ఉంటాయి. we will see text and we will close all the functions. then tomorrow we will see node functions. ఇవి చాలా ఇంపార్టెంట్ నోడ్ ఫంక్షన్స్ అనేది. ఎవ్రీథింగ్ మ్యాపింగ్ ని ఇప్పటి వరకు మనం ఏం చేసాం, వాల్యూస్ ని మనం బేసిక్ గా మ్యానిపులేట్ చేసాం, డేటాని మ్యానిపులేట్ చేసాం, సమ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్. కానీ అసలు మ్యాపింగ్ ని మనం ఫిల్టర్ చేయాలన్నా, సార్ట్ చేయాలన్నా, ఒక మ్యాపింగ్ ని కంప్లీట్ గా ఫిల్టర్ చేయాలన్నా, ఒక రికార్డ్స్ ని మనం ఇగ్నోర్ చేయాలి అన్నా, దట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ద నోడ్ ఫంక్షన్స్. సో రీప్లేస్ చేయాలన్నా, ఉందా లేదా చెక్ చేయాలి అన్నా, ఒక వాల్యూని మల్టిపుల్ వాల్యూస్ కింద యూజ్ చేయాలి అన్నా,
సో రికార్డ్స్ ని సార్ట్ చేయాలి అన్నా, ఒక ఆర్డర్ బట్టి సార్ట్ చేయాలి అన్నా, ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ విత్ ఓన్లీ ద నోట్ ఫంక్షన్స్. ఓకే, దట్ వీ విల్ సీ లేటర్, బట్ వీ విల్ సీ వాట్ ఆర్ ద టెక్స్ట్ ఫంక్షన్స్. సో టెక్స్ట్ ఫంక్షన్ లో మోస్ట్ కామన్ గా మనం యూజ్ చేసే ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ కంకాట్నేట్. ఓకే, కంకాట్ అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ కంకాటినేషన్. సో మనకి కంకాటినేట్ టెక్స్ట్ ఫంక్షన్స్ లోకి వెళ్తే కంకాటినేట్ ఎందుకు అంత ఇంపార్టెంట్? బికాస్ సోర్స్ నుంచి మనకు ఒక ఫస్ట్ నేమ్ అనే ఒక ఫీల్డ్ వస్తుంది విచ్ ఇస్ నథింగ్ బట్ మా ఇంటి పేరు జీ కాబట్టి ఐ విల్ కీప్ ఇట్ ఎస్ జీ, సారీ కాబట్టి ఐ విల్ కీప్ ఇట్ ఎస్ అన్ ఎక్స్. లాస్ట్ నేమ్ ఐ విల్ కీప్ ఇట్ ఎస్ అన్ జీ. ఓకే, సో ఇప్పుడు ఇది సోర్స్ నుంచి వచ్చే ఒక XML లో 2 ఫీల్డ్స్ ఉన్నాయి విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని. ఇప్పుడు టార్గెట్ వాళ్ళకి ఏం కావాలి? సో ఇప్పుడు టార్గెట్ వాళ్ళకి ఏం కావాలి అంటే ఇట్ ఇస్ టార్గెట్ వాళ్ళకి ఏం కావాలి అంటే ఫుల్ నేమ్ కావాలి. ఓకే, సోర్స్ నుంచి వచ్చే ఫీల్డ్స్ లో మనకి 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని. అంటే ఒక XML లో ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తుంది, ఈచ్ ఎంప్లాయీకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది, అంటే 2 డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. కానీ టార్గెట్ లో ఏముంది? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని లేదు, ఫుల్ నేమ్ అని ఉంది. అంటే ఈ రెండు యాడ్ అయ్యి మనం ఇలా పంపాలి. ఓకే, ఫుల్ నేమ్ కింద పంపాలి. సో అలా 2 ఫీల్డ్స్ ని మీరు కంకాటినేట్ చేయాలి అంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ ఆప్షన్ కాల్డ్ కంకాటినేట్. లెట్ us టేక్, సో ఈజీగా ఉండటం కోసం నేను కాన్స్టెంట్స్ తీసుకుంటా. లెట్ us see అఖిల్. ఓకే, సోర్స్ నుంచి వచ్చే ఫీల్డ్స్, సో నేను కాన్స్టెంట్ చూస్ చేస్తున్నా, బట్ మీ కెన్ యూస్, మీరు ఒక 2 ఫీల్డ్స్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు, అంటే కంకాటినేట్ చేసుకోవచ్చు. యూ కెన్ మ్యాప్ 2 ఫీల్డ్స్ హియర్. సో బేసిక్ గా ఇప్పుడు టార్గెట్ వాడికి ఏం కావాలి? టోటల్ ప్రైస్ కాదు, ఇది ఫుల్ నేమ్ అనుకోండి. సో అఖిల్ అనే ఫస్ట్ నేమ్ వస్తుంది, జీ అనే లాస్ట్ నేమ్ వస్తుంది. ఈ రెండింటిని ఒక ఫుల్ నేమ్ కింద టార్గెట్ కి పంపాలి. సో బేసిక్ గా అఖిల్ జీ అని వెళ్ళాలి. సో అలాంటి కేసెస్ లో యూ నీడ్ టు యూస్ కంకాట్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ 1 కి, తర్వాత స్ట్రింగ్ 2 కి, తర్వాత ఇది అవుట్పుట్ కి మీరు పాపులేట్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఆ రెండింటిని కంకాటినేట్ చేసి టార్గెట్ కి ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే అఖిల్ జీ అని వెళ్ళింది. నవ్ ఐ వాంట్ స్పేస్ బిట్వీన్ అఖిల్ అండ్ జీ. సో ఆ ఫస్ట్ వాల్యూకి, ఫస్ట్ ఇన్పుట్ కి, సెకండ్ ఇన్పుట్ కి మధ్యలో నాకు స్పేస్ ఉండాలి, లేదు డాష్ ఉండాలి, లేదు కామా ఉండాలి, డాట్ ఉండాలి, పైప్ డీలిమిటర్ ఉండాలి. ఐ షుడ్ సపరేట్ సంథింగ్ అన్నప్పుడు ఇక్కడ మీరు డీలిమిటర్ దగ్గరకు వచ్చి యూ విల్ గివ్ సమ్ స్పేస్. ఓకే, నాకు స్పేస్ కావాలా, స్పేస్, లేదు కామా కావాలా, కామా, లేదు డాట్ కావాలా, డాట్, లేదు డాష్ కావాలా, డాష్. సో హౌఎవర్ యూ వాంట్ టు సపరేట్ దిస్ ఫస్ట్ ఫీల్డ్, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ని మీరు ఎలా సపరేట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని మీరు ఇక్కడ స్పెసిఫై చేస్తారు. Now I want to separate with the space. I will give the space. Now I will try to simulate it. So Akhil GN. So let us see. Now ఇప్పుడు for time being నా పేరు కొంచెం మార్చుకుంటా. So which is nothing but G Akhil Kumar. సో ఇప్పుడు సోర్స్ నుంచి 3 ఫీల్డ్స్ వస్తున్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అని ఒక 3 ఫీల్డ్స్ వస్తున్నాయి. నవ్ ఐ వాంట్ టు యాడ్ దీస్ 3 ఫీల్డ్స్ and I want to populate to the target. Let's say Akhil. Let me take one more constant, which is nothing but Kumar. నా పేరు ఇది కాదు, but for time being I am taking this one. Okay, so G Akhil. సో సోర్స్ నుంచి 3 ఫీల్డ్స్ వస్తున్నాయి. ఒక రికార్డ్ లో 3 ఫీల్డ్స్ ఉంటాయి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనే 3 ఫీల్డ్స్ ఉంటాయి. టార్గెట్ లో ఒక ఫీల్డే ఉంది, ఫుల్ నేమ్ అని. ఆ 3 ఫీల్డ్స్ ని మీరు కంకాట్ చేసి పంపాలి. హౌ కెన్ ఐ డూ దట్ వన్? సో ఇంకో కంకార్డినేట్ తీసుకుంటాం. ఇంకో కన్కాట్ తీసుకుంటాం. వెళ్ళి ఇంకో కంకాటినేట్ తీసుకుంటాం. సో స్పేస్ string 1, string 2, again space. This will go to the target. If I try to simulate it now, so చూస్తే G Akhil
కుమార్ అని ఫుల్ నేమ్ వెళ్ళింది. సోర్స్ నుంచి మనకి XML లో ఈ టోటల్ అమౌంట్ 3 అని వచ్చి 3 రికార్డ్స్ వచ్చాయి కదా, ఇలాంటి ప్లేస్ లో మనకి ఏమని వస్తుంది అంటే ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఇలా వస్తుంది. సో సోర్స్ లో ఇలా వస్తుంది, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని. టార్గెట్ కి ఎలా కావాలి, ఫుల్ నేమ్ కావాలి. సో ఈ 3 ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ కంకాటినేట్ కి ఓన్లీ యూ కెన్ గివ్ 2 ఇన్పుట్స్. ఆ 2 ని కంకాటినేట్ చేసి అగైన్ యూ విల్ టేక్ ద థర్డ్ వన్ అండ్ విల్ కంకాటినేట్ విత్ ద థర్డ్ వన్ అండ్ విల్ సెండ్ టు ద టార్గెట్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ concatenate function. Very important concatenate function. Okay, next one more important function is substring function. One more important function in the text function is substring function. Substring ఏం చేస్తుంది? Substring is nothing but let us say సోర్స్ నుంచి ఒక వాల్యూ వస్తుంది. సో సోర్స్ నుంచి ప్లాంట్ అని ఒక ఫీల్డ్ ఉంది, ప్లాంట్ కి మనకి ఒక వాల్యూ వస్తుంది. లెట్స్ సే T26 పాయింట్ ప్లాంట్ ఇండియా డాట్, ఇది ఒక ప్లాంట్ నేమ్ అనుకోండి. సో సోర్స్ నుంచి మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో నెంబర్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది ఒక ప్లాంట్ నేమ్. సోర్స్ ఇప్పుడు సోర్స్ నుంచి వచ్చేది ఇది. టార్గెట్ కి ఏం కావాలి అంటే టార్గెట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ ఫస్ట్ 3 డిజిట్స్. సో ఓకే, ఫస్ట్ 3 డిజిట్సే కావాలి. సో వాల్ సిస్టమ్ లో ప్లాంట్ ఇది. సో దిస్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ నౌ. హలో, కెన్ యూ ఏబుల్ టు హియర్ మీ? Yes. Yes, okay. Yes, sir. సో సోర్స్ నుంచి వచ్చే ప్లాంట్ అని ఒక ఫీల్డ్ ఉంది. ఆ ప్లాంట్ కి వాల్యూ వస్తుంది T26.ind.ap అని ఒక ఫీల్డ్ వస్తుంది. ఈ ఫీల్డ్ ని బేసిక్ గా మనం టార్గెట్ కి పంపాలి. కానీ టార్గెట్ వాడు ఏమంటున్నట్టు నాకు అంతా వాల్యూ వద్దు, సో మా సిస్టమ్ లో అన్ని క్యారెక్టర్స్ మేము డిఫైన్ చేసుకోలేదు, ఫస్ట్ 3 క్యారెక్టర్స్ బట్టి మేము ప్లాంట్ ని డిఫైన్ చేసుకున్నాం, జస్ట్ సెండ్ అస్ ద ఫస్ట్ 3 లెటర్స్ అన్నారు. సో బేసిక్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం ట్రిమ్ చేయాలి. ఈ ఫస్ట్ 3 లెటర్స్ మనం ట్రిమ్ చేసి మనం టార్గెట్ కి పంపాలి. సో అలా ట్రిమ్ చేయాలి అంటే అక్కడ వరకు మనం కట్ చేసి మనం పంపాలి అంటే ద ఫంక్షన్ యూనిట్ యూజ్ ఇస్ సబ్స్ట్రింగ్ అనమాట. లెట్ మీ టేక్ సేమ్ డేటా T26.ind. ఓకే, సోర్స్ నుంచి మనకు ఒక వాల్యూ వస్తుంది. సో నేను ఈ స్ట్రింగ్ పంపించాను. బేసిక్ ఇప్పుడు టోటల్ ప్రైస్ కాదు, ప్లాంట్ అనుకోండి. ప్లాంట్ కి ఏం కావాలి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ ఫస్ట్ 3 క్యారెక్టర్స్. సో మనం ఈ సబ్స్ట్రింగ్ ఏం చేస్తుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ట్రిమ్ చేయాలి అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. సో ఆల్వేస్ ద పొజిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 నుంచి ఎన్ని ఫీల్డ్స్ మనకి 1, 2, 3 క్యారెక్టర్ మనకు కావాలి. సో స్టార్టింగ్ 0 నుంచి క్యారెక్టర్స్ ఎన్ని కావాలి మనకి, ఓన్లీ 3 కావాలి. సో ఇఫ్ ఐ ట్రై టు సిమ్యులేట్ ఇట్,